అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు ఈ వీడియోలో మనము కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మే 9వ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా దినఫలాలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం వీళ్ళ కన్యారాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల లోపు ఒక ఫోన్ కాల్ అనేది వీరికి వస్తుంది. అయితే ఎవరి నుండి ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందా? అలాగే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యారాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే సాధించాలనే పట్టుదల వీరికి చాలా బాగా ఉంటుంది. ఇక అనుకుంటే దానికి సాధించే వరకు నిద్రపోరు. అటువంటి మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. ఇక ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి వారిగా కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ క్రమశిక్షణ అనేది కలిగి ఉంటారు. ఇక ఈ విధానంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి చెడులను బేరీజు చేసుకొని మంచి చెడులను బేరీజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభం కలుగుతుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యతను కూడా స్నేహితులకు కూడా ఇస్తారు. స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి జీవిత భాగస్వామిని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కలవారు ఉంటారు కనుక ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులకి దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించటం వల్ల కూడా మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. వీరిని ప్రేమించే వారు కూడా ఒక పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఎందుకు కారణం వీరి యొక్క విలాసవంతమైన హృదయం, సాంప్రదాయాలను అని చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన వలన అందరూ ఆర్థిక స్థితిలోని పరిస్థితులు అవుతూ ఉంటాయి. మీ హృదయంలో చోటు సంపాదించేయాలి, ఎప్పటికీ చెరిగిపోదు చెప్పుకోవాలి. స్నేహితుల కోసం ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెడుతూ ఉంటారు. స్నేహితులు ఆపదలో మీరు దేవుడిలాగా కనిపిస్తారు. సాంస్కృతిక వ్యవహారాలపైన కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. అలానే విదేశీ విహార యాత్రలకు ఎటువంటి ముఖ్యమైన ప్రాముఖ్యతనైనా సరే ఆసక్తి మీకు కలిగి ఉంటారు. మీలో ఎంతమంది ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలోనే అర్థం చేసుకొని ముందుకు సాగిపోతుంటారు. జీవితంలోని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని మీరు దిగమింగే శక్తి సామర్థ్యాలు మీకు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మీ విషయంలో వస్తే 2025 సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం రోజు నాడు ఒక కాలు వచ్చే అవకాశం అయితే మీకు దూరపు బంధువుల నుండి కావచ్చు, లేదా మీకు చిన్ననాటి స్నేహితుల నుండి కావచ్చు, లేదా చాలా కాలం క్రితం మీకు చాలా క్లోజ్గా ఉండిపోయిన మీ స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఇరువురు ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ అయి ఉండవచ్చు. వారికి చాలా కనిపిస్తున్నాయి ఫోన్ కాల్స్ వచ్చే అవకాశాలు. ఇక ఒక వార్త అయితే వినబోతున్నారు. ఇక
ఏ రకమైన వార్త చెప్పాలనుకుంటే కొత్త ఆందోళనకు గురి అవుతారని చెప్పుకోవచ్చు. ఒక న్యూస్ మీరు ఈరోజు ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ కాల్ ద్వారా ఒక విచారణమైనటువంటి వార్తను మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలను చూసుకుంటే కనుక కన్యా రాశి వ్యక్తులకి ఎవరైతే చాలా కాలంగా ఏదైతే ఒక పెద్ద సమస్యతో చిక్కుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని లేకపోతున్నారో, విఫలమవుతుందో, ఈరోజు దినఫలాల ప్రకారం అది ఖచ్చితంగా కూడా సమస్య అయితే పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉత్తమంగా ఇతరులతో ఏదైనా విషయం మాట్లాడే ముందుగా ఆ మాట వల్ల ఎవరైనా ఏదైనా సమస్య వస్తుందా లేదా మీకు ఏదైనా చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణీలకు మీ యొక్క తోటి కోడళ్లకు గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి కుటుంబంలో చిన్నవారి విషయంలో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే కెరియర్కు సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ముందుగా ఈ అవకాశం కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో కానీ డబ్బు సమకూరటం లేదని అనుకుంటున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అటువంటిది ఈరోజు అయితే సమకూరే ఫలితాలు అయితే మీకు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక కారణంగా డబ్బు మీకు అందబోతుంది. మీ యొక్క వ్యాపారం పెట్టుబడి గురించి, వ్యాపారానికి ప్రారంభించిన దాని గురించి కుటుంబ సభ్యులతో ఈరోజు చర్చించే అవకాశాలు కూడా ఇక లేకపోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా అవుతుంది. కన్యా రాశి వారికి ఈ నూతన వ్యక్తితో పరిచయం అనేది స్నేహంగా మారే అవకాశాలు లేకపోవచ్చు. వీరితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు అయితే లేకపోయినా ఈ విధంగా అయితే కన్యా రాశి వారికి అయితే చాలా మేరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నటువంటి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి 9 గంటల లోపు మీ యొక్క స్నేహితుల నుండి, మీ యొక్క బంధువుల నుండి లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మీ బంధుమిత్రుల ద్వారా కావచ్చు, ఏదో ఒక ఫోన్ అయితే కాల్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశి ఏదైతే ఉందో ఆ సమస్య నుండి వారికి బయటపడేందుకు ఒక ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క స్నేహితుల ఆపదలో లేదా బంధువులను కానివ్వండి, మరి కొంచెం పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమేశ్వరుడు వారిని కాపాడుతారు. ఈరోజు దినఫలాల ప్రకారం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కనుక, శివయ్యను ఆరాధిస్తే కనుక కన్యా రాశి వారికి చాలా మేరకు అనుకూలత ఫలితాలు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. అలాగే రాత్రి 9 గంటలలోపు మీ యొక్క స్నేహితుల నుండి, బంధువుల నుండి కానీ లేదా మీ చిన్ననాటి స్నేహితుల నుండి కానీ, ఒకప్పుడు మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ ఒక విచారమైనటువంటి వార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి బయటపడేందుకు ఆ శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ ఆపద నుండి కాపాడుతాడు. ఇక పరమేశ్వరుడిని వారిని కాపాడుతాడు. అలాగే విష్ణు రాధన, అలాగే విష్ణు పారాయణని చేయండి. శని భగవానుని ఆరాధించండి. మీకు ఆర్థిక స్తోమత గనక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయడం, మీ గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది, కీర్తి లభిస్తుంది, సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మనోవిచారంతో తగును ప్రతిపాదన జోలికి పోవక ఉండడం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగును, శారీరక శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితాలు దగ్గరలోనే ఏర్పడడం, మంచి ఫలితాలు చేకూరడం, ఆర్థికంగా పనిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది, శాంతి చేకూరుతుంది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం, అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి.
మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. తోటివారి సహకారంతో ముందు మేలు చేకూరుతుంది.